హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మడానికి కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత, ధాన్యం తరలించే వాహనాల లేమి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా తరుగు పేరుతో క్వింటాలకు 3 నుంచి 5 కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అవసరమైన సదుపాయాలు కల్పించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈరోజు రైతులు పండించిన పంటలను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రం లోపల కొనుగోలు కేంద్రాల వద్ద గత నెల రోజుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసము నెలల తరబడి ఇలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించినటువంటి పంటలకు ఏమాత్రం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. దాని ద్వారా రైతులు చాలా మంది కన్నీళ్లు పెడతా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం లోపల. ఇవాళ లారీలుంటే సంచులుండవు, సంచులుంటే లారీలు ఉండవు. ఇవి రెండు ఉంటే అలా తరుగు, ఎక్కువ మొత్తంలో తరుగు, ఒక బ్యాగ్కి దాదాపు 2 నుంచి 3 కిలోల తరుగు ఇస్తూ ఉన్నారు. ఒక ట్రాక్టర్లో దాదాపు 25 కేజీల యొక్క తరుగు ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా రైతులు పండించినటువంటి పంటలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కొనుగోలు కేంద్రాలలో తక్షణమే ఈ యొక్క రైతు పండించిన పంటలను తక్షణమే కొనుగోలు చేయాలి. రైతులకు అండగా ఉండాలి. రైతులను ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.